ప్రైజ్ ద లార్డ్. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని చూసినట్లయితే, పెంతెకొస్తు తర్వాత రెండవ ఆదివారము, విద్యార్థుల ఆదివారము, అత్యున్నత ప్రభావశీలి అయిన యేసుకు. ఇచ్చిన బైబిల్ పట్టణాలు చూసినట్లయితే, మొదటి పాఠముగా రెండవ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 13 నుంచి 19 వచనముల వరకు. రెండవ పాఠముగా అపొస్తలుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 24 నుంచి 28 వరకు. మూడవ పాఠముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 12 నుంచి 20 వచనముల వరకు. ఉత్తర ప్రత్యుత్తరాల పాఠ్యభాగముగా 89వ కీర్తన 19 నుంచి 37 వచనముల వరకు. మొదటిగా బైబిల్ గ్రంథము నుండి పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 12 నుంచి చదువుకుందాము. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగా ఉండునని వారితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, సృష్టికర్తమైన తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, ఉన్నవాడను అనువాడనైన దేవా, ఇదిగోనైనా ఈ సమయమున ప్రార్థన చేసుకోవటానికి, అయ్యా నీ వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించుకోవటానికి మీరిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ విద్యార్థుల ఆదివారం కొరకు ప్రభువా, మీరు ఏర్పాటు చేసిన అంశం గురించి, అత్యున్నత ప్రభావశీలి అయిన యేసు అంటే నాయన మీరు చూపిన ఈ మార్గం గురించి, మీరు చూపిన ఈ వెలుగును గురించి అయ్యా మేము కొద్ది నిమిషములు ప్రభువా నిన్ను ధ్యానించుకోవడానికి నైనా మీరు మాకు కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. మీరు ఏ విధముగా ఈ లోకానికి వెలుగుగా వచ్చారో, మరి నిజమైన ప్రభావశీలునిగా మీరు ఈ లోకానికి ఏ విధంగా నైనా ఉన్నారో అదంతా మేము జ్ఞాపకం చేసుకుని నిన్ను ఆరాధిస్తూ, నిన్ను మహిమపరుస్తూ, నీ యందు భయభక్తులు కలిగి మేము జీవించడానికి మీ కృప, మీ ప్రేమ మాకు అనుగ్రహించి ఈ సంవత్సరంలోనైనా నిన్ను ఆరాధించే నేను గొప్ప భాగ్యం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసయ్యా, నైనా జ్ఞానం గురించి మరి విద్యార్థులు ఏ విధంగా ఉండాలో మాకు తెలియచేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎందుకంటే విద్యార్థులు ఏ విధంగా జీవించాలో, విద్యార్థులు ఏ విధంగానైనా మరి నీ యందు నేర్చుకోవాలో, మీరు కూడా ఒక నైనా ఈ లోకంలో ఏ విధంగా బోధించారో అవన్నీ మేము తెలుసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో ఒక బోధకునిగా ఆయన ఈ లోకానికి వచ్చారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము ఇవన్నీ కూడా కొండ మీద ప్రసంగంలో ఆయన బోధిస్తున్నట్లు మనము చూస్తూ ఉంటాము. అంతేకాదు లూకా సువార్త 4వ అధ్యాయంలో కూడా మనము చూస్తూ ఉంటాము. తర్వాత ఆయన 12 ఏళ్ల వయస్సు గలవాడై ఉన్నప్పుడు ఆయనగా మరి కూడా చూసినట్లయితే శాస్త్రులతో, పరిసయ్యులతో తర్కిస్తున్నట్లు మనము చూస్తూ ఉంటాము. అంతేకాదు మరి సద్బోధకుడా అని మరి నికోదేము కూడా యేసుక్రీస్తు ప్రభువారిని సంబోధిస్తున్నట్లుగా కూడా మనము చూస్తూ ఉంటాము. ఆయన అత్యున్నత సింహాసనం మీదమైన ఉన్న దేవుడు, ఆయన నిత్యము వేవేల దూతలతో మరి పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్న దేవుడు నా నిమిత్తము ఈ లోకానికి వచ్చి మనం ఎలా జీవించాలో ఆయన ఒక మాదిరిగా మనలకు ఉంచిపోయాడనమాట. మరి విద్యార్థి అంటే ఎప్పుడు కూడా మరి నేర్చుకునే వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాము. మరి పాఠశాలలు తెరుస్తున్నారు, మరి పాఠశాలలకు వెళతాడానికి పిల్లలందరూ కూడా మరి సిద్ధంగా ఉన్నారు.
అట్టి వారిని మనము ఆశీర్వదించి దీవించి మరి వారిని పాఠశాలలకు పంపించాలని మరి మనం చూసినట్లయితే ఈ ఆదివారము మనకు ఈ పాఠాన్ని ఇచ్చి ఉన్నారు. కాబట్టి మనము విద్యార్థుల గురించి ఏ విధంగా మరి ఆ విధంగా విద్యార్థులను ఆశీర్వదిస్తూ మరి దేవుని మార్గంలో ఏ విధంగా పెంచాలో ఆ విధంగా మరి మనం పెంచే విధంగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే మనం చూసినట్లయితే మనకిచ్చిన మొదటి పాఠాన్ని చూసినట్లయితే దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయము 13 నుంచి 19 వచనముల వరకు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ దేవుడు చక్కగా తెలియపరుస్తున్నారు. ఏంటంటే, యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. మీ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. చూసారా, యుద్ధము మీరు కాదు, జరిగించేది దేవుడే యుద్ధాన్ని జరిగిస్తాడు అని తెలియపరుస్తున్నారు. ఈ యుద్ధాన్ని ఎవరు చేస్తానంటున్నాడు? దేవుడే ఈ యుద్ధాన్ని జరిగిస్తానని తెలియపరుస్తున్నాడు. మనం చూసినట్లయితే నిర్గమాకాండంలో కూడా మనం చూస్తూ ఉంటాము. ఫరో రాజులు తరుముతున్నప్పుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చాలా కంగారు పడుతున్న సమయంలో, మీరు ఊరికినే నిలిచిండి చూడుడి, దేవుడే కార్యం చేస్తారు అని అక్కడ ఇశ్రాయేలీలను బలపరిచినట్లు మనము చూస్తూ ఉంటాము. ఇశ్రాయేలీలు ఏ విధంగా దేవునిని మరి ఆరాధించారో మనము చూస్తూ ఉన్నాము. మరి ఏ విధంగా దేవుణ్ణి గణపరిచారో మనము చూస్తూ ఉన్నాము. అందుకనే దేవుడు తెలియజేస్తున్నాడు, మీరు భయపడొద్దు, మీరు జడియవద్దు, యుద్ధము యెహోవాదే అని తెలియపరుస్తున్నారనమాట. మరి దేవుని యందు మనము ఎప్పుడైతే దేవునిలో ఆనుకుని ఉంటామో ఆయన మనల్ని నడిపిస్తాడు ముందుకి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మరి చెప్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా 2వ పాఠంలో చూసినట్లయితే అపొస్తలుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 19 నుంచి 37 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ మరి అక్కడ మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ 18వ అధ్యాయం నుంచి, వారు ఎఫెసుకు వచ్చినప్పుడు అతడు వారు అక్కడ విడిచిపెట్టి తాను మాత్రమే సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. వారింకను కొంతకాలం ఉండమని అతనిని వేడుకొనగా, అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వత్తునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకుని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరాను. ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. ఎవరినంటే అపోల్లోని చూస్తూ ఉంటాము. ఆయన ఒక యూదుడు అయినప్పటికీ కూడా ఆయన ఎంత అంటే విద్వాంసుడంట, మరి ప్రావీణ్యము కలిగిన వాడన్నట్టు కూడా మనము చూస్తూ ఉంటాము. అలాగే మనం చూసినట్లయితే మరి పౌలు గారిని చూస్తాము. ఆయన పెద్ద జ్ఞాని. మరి గమానియేలు పాదముల యొద్ద విద్యను అభ్యసించిన వారు పౌలు గారు. అంత జ్ఞాని అయిన వాడు. మరి ఇక్కడ చూసినట్లయితే అపోల్లో అని ఒక యూదుడు ఉన్నాడు. ఈయన కూడా మరి విద్వాంసుడు అని తెలియపరుస్తున్నాడు. ఈయన కూడా మరి ఎఫెసు అనే పట్టణానికి అక్కడికి వచ్చినప్పుడు అగులా ప్రిస్కిల్లా మరి వీళ్ళు విని మరి అతన్ని చేర్చుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే చేర్చుకున్నారో, దేవుని కలిగిన వ్యక్తులను చేర్చుకున్నప్పుడు మరి అట్టి ఆరికి కలిగిన జ్ఞానము వీరికి కూడా కలుగుతూ ఉన్నట్లు మనం చూస్తాము. మరి ఎలీషాను చూసినట్లయితే మరి ఏలియా దగ్గర నుంచి మరి చక్కగా నేర్చుకుని ఆత్మను పొందుకున్నట్లు మనము చూస్తూ ఉన్నాము. మరి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు కూడా మనము చూస్తాము. వాళ్ళు కూడా మరి విద్య లేని పామరులే అయినప్పటికీ కూడా భూమిని తలక్రిందులు చేయగలవారు వీరు ఎవరు? భూమిని తలక్రిందులు చేయవాళ్ళు ఎక్కడ ఉన్న అసలు వీళ్ళు ఎవరు అని అడిగారు. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు కూడా ఎంతో జ్ఞానం కలిగి ఉన్నారు, కానీ వాళ్ళు విద్య లేని వాళ్ళు అని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. ఒకసారి మనము గమనించాలి.
యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రసంగాలన్నీ కూడా మరి చక్కగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఒక వెలుగుగా ఆయన ఈ లోకానికి వచ్చి అత్యున్నత ప్రభావశీలి అయిన యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానవంతుడిగా మనల్ని జ్ఞానము నేర్చుకోమని తెలియపరుస్తున్నాడు. ఈరోజు విద్యార్థుల ఆదివారం కాబట్టి విద్యార్థులకి ముఖ్యంగా కావాల్సిందేంటి? జ్ఞానం. ఆ జ్ఞానం రావాలి అంటే యేసు దగ్గర మాత్రం ఉన్న జ్ఞానము మనము కూడా నేర్చుకునే వారిలాగా ఉండాలి. మరి పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నామో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. మరి ఈ లోక జ్ఞానం ఉంటుంది, మరి దేవుని జ్ఞానం కూడా ఉంటుంది. మరి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో మనము చూస్తూ ఉంటాము. అంతేకాదు సామెతల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనంలో మనము చూస్తూ ఉంటాము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనంలో చూస్తాము. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1 నుంచి 2 వచనాల వరకు చూస్తూ ఉంటాము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 21 నుంచి 32 వచనాల వరకు మనం చూస్తూ ఉంటాము. ఈ విధంగా దేవుడు జ్ఞానమును గురించి ఏ విధంగా తెలియజేస్తున్నాడో మనము చూడవచ్చు. అంతేకాదు ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయంలో కూడా మనము చూస్తూ ఉంటాము. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 36 నుంచి 41 వచనాల వరకు కూడా చూస్తూ ఉంటాము. ఏంటంటే దేవుని జ్ఞానము మనము పొందుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఏ విధంగా బోధించినారో మనము కొండ మీద ప్రసంగంలో చూస్తున్నాం కదా. ఆ విధముగా ఎప్పుడు కూడా నిరంతరము కూడా మనము మరి విద్యార్థులముగానే ఉన్నాము. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లల గురించి అనే కాదు, కానీ మనము కూడా దేవుని యొద్ద నేర్చుకునే విద్యార్థుల్లాగా ఉన్నామా లేదా? ఆయన అడుగుజాడలో నడిచే మరి విద్యార్థుల్లాగా ఉన్నామా లేదా? ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. విద్యార్థి అంటే ఎప్పుడు చక్కగా తను మరి నేర్చుకుంటూ దాని ప్రకారము జీవిస్తూ ఉండే వారు. అయితే మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 119వ కీర్తన 33 నుంచి 44 వచనాల వరకు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. అంతేకాదు మొదటి రాజులు 3వ అధ్యాయము 16 నుంచి 28 వచనాల వరకు మనం చూస్తూ ఉంటాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు చూస్తూ ఉంటాము. దానియేలు గ్రంథంలో చూసినట్లయితే 5వ అధ్యాయం 14 వచనంలో చూస్తాము. ఆయన విశేష జ్ఞానము కలిగిన వాడని మనము చూస్తూ ఉంటాము. అంతేకాదు అపోస్తల కార్యముల గ్రంథము 26, 24లో చూసినట్లయితే పెస్తు అనే సౌలు అక్కడ ఉంటాడు. అక్కడ కూడా మనము చూస్తూ ఉంటాము. వెర్రివాడు అతి విద్య వలన నీకు పిచ్చి పట్టిందని గొప్ప శబ్దంగా చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాము. అపోస్తల కార్యముల గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే మరి ఇక్కడ ఆత్మతో జ్ఞానముతో నిండుకునిన మరి పేరు పొందిన 7 మనుషులను ఏర్పరచుకున్నారు. వారిలో స్టెఫన్ని మనము చూస్తూ ఉంటాము. అపోస్తల కార్యముల గ్రంథము 4:13లో చూస్తాము. అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే విద్య లేని పామరులని వారు తెలుసుకున్నప్పటికీ కూడా వారిని భూమిని తలకిందులు చేసే జ్ఞానము ఎక్కడ నుండి వచ్చినదని చెప్పడం మనము చూస్తూ ఉంటాము. అంతేకాదు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో చూసినట్లయితే సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. కాబట్టి మరి ఏపీసీలో తెలియచేసినట్లుగా 5:16-15లో దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని తెలియపరుస్తున్నాడు. మనం చూసినట్లయితే నిజమే, ప్రసంగి అయితే 7:11లో చెప్తున్నాడు కదా, సూర్యుని కింద బ్రతుకువానికి జ్ఞానము అవసరం అంటున్నాడు. జ్ఞానము కలిగిన వారు ఎల్లప్పుడూ కూడా మరి ఎట్లా ఉంటారంటే తన్ను తాను పరిశీలన చేసుకుంటూ ఉంటారు. ఆ జ్ఞానము మనకి రావాలి అంటే విద్యార్థిగా ఉన్నప్పుడు మనము జ్ఞానాన్ని నేర్చుకునే వారిలాగా ఉన్నామా, మరి చెబుతున్నప్పుడు దానిని మనము పఠించే వారిలాగా ఉన్నామా, ఒకసారి మనమే పరిశీలన
చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఎంతో తండ్రి యొద్ద నేర్చుకున్న సంగతులే నేను మీకు బోధిస్తున్నానని ఆయన చెప్పడం చూస్తూ ఉన్నాను. మరి ఈ రిఫరెన్స్లన్నీ కూడా మరి చక్కగా మీరు చదువుకుని ఆయన జ్ఞానం ఏ విధంగా ఉన్నదో, ఆయన జ్ఞానానికి మరి ఈ సూర్యుడు చంద్రుడు ఇవన్నీ కూడా కలగజేసినది ఆయనే కదా. ఈ సృష్టి యావత్తు కూడా కలగజేసినది ఆయనే కదా. అత్యున్నత ప్రభావశీలి అయిన దేవుడు మనకు బోధించడానికి ఈ లోకానికి వచ్చి మరి చిన్ననాటి నుండి కూడా ఆయన చనిపోయే వరకు కూడా నాకు మాదిరిగా మీరు ఉండండి అని తెలియచేసినట్లు మనము చూస్తూ ఉంటాము. పౌలు చెప్పాడు కదా, ధైర్యంగా చెప్పాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు ఎవరిని పోలి నడుచుకోమన్నారు? నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. అంటే అలా చెప్పే మాట, అలా చెప్పే ధైర్యం మనకుందా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే క్రీస్తును పోలి నడుచుకునే వారిలాగా ఉన్నామా లేదా ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చాడు. అయితే విద్యార్థుల ఆదివారం రోజున, ఈ ఆదివారంకి దేవుడు చక్కగా విద్యార్థులందరినీ కూడా మరి పాఠశాలకు వెళుతున్నప్పుడు వారిని చక్కగా మంచి జ్ఞానం ఇవ్వాలని వారి గురించి ప్రార్థన చేస్తూ మరి ఆలయాల్లో వారిని చక్కగా ఒక దగ్గరికి పిలిచి ప్రార్థించి వారందరినీ కూడా మరి చక్కగా మందిరానికి ఏ విధంగా వస్తున్నారో అదేవిధంగా ఆలయానికి కూడా మరి ఏ విధంగా వస్తున్నారో, మరి పాఠశాలలకు వెళ్ళేటప్పుడు కూడా వారిని మరి దేవుని జ్ఞానంతో నింపుతున్న మనము పాఠశాలకు వెళ్ళేటప్పుడు కూడా వారిని మంచి జ్ఞానంతో నింపాలని మరి ప్రార్థన చేస్తూ మనం పంపించడమే కాదు, చక్కగా విద్యను అభ్యసించేటప్పుడు మంచి తెలివితేటలు కలిగి యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరించి ఆయనతో నడవాలని మనము కోరుకోవాలి. అట్టి జ్ఞానము మరి బిడ్డలకి దయచేయాలని మనము ప్రార్థించాలి. అంతేకాదు మనము కూడా ఒక విద్యార్థుల్లో ఉన్న మనము కూడా క్రీస్తును మరి ఏ విధంగా మనం పోలి నడుచుకుంటున్నామో మనం ఒకసారి పరిశీలన చేసుకుంటూ మన ప్రవర్తన అంతా కూడా మరి ఎలా ఉన్నది. మరి ఆయన సత్యమునకు కర్తగా ఈ లోకానికి వచ్చాడు, మరి వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు, మరి జ్ఞానం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ జ్ఞానంలో మరి మనల్ని పిలిచిన దేవుడు మరి ఏ విధంగా మనము ఉన్నామో ఒకసారి మనం పరిశీలన చేసుకుంటూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటూ నిరంతరము మనం నేర్చుకునే విద్యార్థుల్లాగా ఉండాలని కోరుకుంటూ, ఎందుకంటే దేవుని పరిచర్యలో మనం నిరంతరము కూడా మరి నేర్చుకుంటూ ఇతరులకు నేర్పించేవారిలాగానే ఉండాలి. దేవుని పరిచర్య అనేది మరి చక్కగా చేస్తూ దేవుని వాక్యాలు దేవుని మాటలు మనం బోధిస్తూ దేవుని వెలుగులోకి ప్రతి ఒక్కరిని నడిపించే వారిలాగా మనము ఉండాలి. అందుకే కీర్తనకారుడు చెప్తాడు, చక్కగా లోకమునకు మరి దేవుడు వెలుగు, నీ వాక్యము వెల్లడి అగుటతోనే మరి అక్కడ వెలుగు కలిగిందంట. అలాగే మరి యోహాను సువార్తలో చెప్తున్నాడు, నీ వాక్యము మరి లోకమునకు వెలుగని చెప్తున్నాడు. మరి కీర్తన గ్రంథం 119లో నీ వాక్యమే నా పాదములకు దీపం అని చెప్తున్నాడు. ఈ విధంగా చూసినట్లయితే దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే ప్రతిష్టామో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం చదువుతామో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మన హృదయంలో ఉంచుకుంటామో, దేవుని వాక్యం ప్రకారం ఎప్పుడైతే మనం జీవిస్తామో, దేవుడు ఏం చెప్పాడో అది మనం ఎప్పుడైతే చేస్తామో, అదే విధంగా విద్యార్థులు కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు మరి తమ ఉపాధ్యాయులు చెప్పే పాటలను ఏ విధంగా అనుసరించి నడుచుకుంటున్నారో అదే విధముగా మరి క్రీస్తును కూడా అనుసరించి నడుచుకోవడానికి చిన్న బిడ్డలుగా వారిని మనము ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాము, స్కూళ్ళకి మనం చక్కగా పంపిస్తున్నాము. మరి దేవుని మాటలు కూడా తెలుసుకునే బిడ్డలకి మరి తెలుసుకునేటట్లుగా వారికి దేవుని మాటలు కూడా చెప్పే విధంగా ఉండాలి. విద్యార్థులు అంటే మరి చక్కగా మంచి జ్ఞానం ఇవ్వాలని, మంచి తెలివినివ్వాలని మనము ప్రార్థన చేస్తూ వారిని మరి దీవించే విధంగా ఉండాలి. ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు యేసుక్రీస్తు నామమున ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మోహనోన్నతుడ, జీవాధిపతి, సృష్టికర్తమైన తండ్రి, అయ్యా బలహీనరాలని అల్పురాలైన నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ కొద్ది మాటలు నీ సన్నిధానంలోకి చేర్చుకోమని
వాక్యాలన్నీ కూడా నైనా రిఫరెన్స్లు చెప్పాం కానీ చదవుకోవడానికి ప్రభువనైనా మరి నైనా చదివించలేకపోతున్నాం. కాబట్టి నేను ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఈ ప్రార్థన సన్నిధానంలోకి చేర్చుకుని మీరు మాత్రమే మహిమ ఘనత సమస్త ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ కొద్ది మాటలు యేసుక్రీస్తు నామమున ముగిస్తున్నాను.